బయోలాజికల్ క్లాక్. ఆ బయోలాజికల్ క్లాక్కి తగ్గట్టు మన బాడీలో ఉన్న ఎవ్రీ పార్ట్ రియాక్ట్ అవుతూ ఉంటుంది. సో మనం చూసుకున్నట్టయితే మార్నింగ్ 5 to 7 నిద్ర లేవంగానే 5 to 7 ఏం చేస్తాం? నిద్ర లేవంగానే ఎక్కువగా మోషన్కి వెళ్తూ ఉంటాం. జనరలీ నిద్ర లేవంగానే లోపల ఉన్న టాక్సిన్స్ అంతా, స్టూల్ని, యూరిన్ అంతా బయటకి పాస్ అవుట్ చేసేస్తూ ఉంటాం. ద కంటెంట్ ఇక్కడ 5 to 7 ఏదైతే ఉందో సో మనకు ఆ యాక్టివిటీ అంతా కూడా లార్జ్ ఇంటెస్టైన్ మీద ఉంటుంది. దెన్ 7 to 9 అంటే పొద్దున 7 గంటల నుంచి 9 గంటల వరకు దేని మీద ఉంటుంది? పొట్ట భాగం మీద ఉంటుంది మన యొక్క క్లాక్ సిస్టమ్. సో ఈ 7 to 9 ఏంటి అని అంటే బ్రేక్ఫాస్ట్. సో స్టమక్ మీద ఉంటుంది. మనకు తెలిసిందే కదా, 8-9 కంతా మనం బ్రేక్ఫాస్ట్ చేసేస్తూ ఉంటాం. టైమింగ్స్ చెప్తూ ఉంటారు, 8ంటికి తినేయండి ఇలా అని చెప్తూ ఉంటారు. సో దట్ ఈస్ అ 7 to 9 స్పెసిఫిక్ యాక్షన్ ఆన్ స్టమక్. సో ఎప్పుడైతే స్టమక్ మీద మనకి ఈ వర్కౌట్ ఉంటుందో, ఈ యాక్షన్ ఉంటుందో, సో ఆ టైంకి మనం తీసేసుకోవాలి. అంటే ఏంటి? మన యొక్క బ్రేక్ఫాస్ట్ అనేది ఆ టైంకి తీసేసుకోవాలి. 9 to 11 స్ప్లీన్ మీద ఉంటుంది. సో ఇది ఏంటి? స్ప్లీన్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు 7 to 9 మీరు బ్రేక్ఫాస్ట్ తీసుకుంటారు కదా, సో అది ఎనర్జీ కింద కన్వర్ట్ చేయడానికి ఈ స్ప్లీన్ యాక్షన్ ఉంటుంది. దెన్ 11 to 1 ఏదైతే ఉందో ఇది హార్ట్ మీద ఉంటుంది. అంటే ఏంటి? స్ప్లీన్ ఏం చేసింది? స్ప్లీన్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేసింది. ఆ ఎనర్జీ త్రూ సర్క్యులేషన్ బాడీ అంతా కూడా వ్యాపించాలి. అదేంటి? హార్ట్ మీద ఉంటుంది. కాబట్టి ఎస్పెషల్లీ 11 to 1 ఈజ్ అ స్పెసిఫిక్ టైం ఫర్ హార్ట్. ఆ హార్ట్ ఏం చేస్తుందంటే సర్క్యులేషన్ జరగడానికి బాగుంటుంది. దెన్ ఇట్ ఈస్ ద టైమ్ ఫర్ లంచ్ ఆల్సో. సో ఇక్కడ ఏంటి? మళ్ళీ అగైన్ లంచ్ తీసుకోవాలి. దెన్ 1 to 3 మధ్యాహ్నం 1 గంట నుంచి 3 వరకు యాక్షన్ అంతా స్మాల్ ఇంటెస్టైన్ మీద ఉంటుంది. ఎందుకు? 11 to 1లో మీకు సర్క్యులేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం లంచ్ తీసుకుంటాం. సో లంచ్ తీసుకున్న తర్వాత దెన్ ఇప్పుడు స్మాల్ ఇంటెస్టైన్ మీద ఉంటుంది. ఎక్కడ? 1 to 3 స్మాల్ ఇంటెస్టైన్ మీద ఉంటుంది యాక్షన్ అంతా కూడా. ఈ స్మాల్ ఇంటెస్టైన్లో ఏం చేస్తుంది? మనం తీసుకున్న ఫుడ్ ఏదైతే ఉందో బాడీ అబ్జార్ప్షన్ తీసుకోవడానికి, మధ్యాహ్నం లంచ్ చేసాం కదా 1 గంటలోపు, 3 గంటల లోపు ఏం చేయాలి? బాడీ అంతా అది అబ్జార్ప్షన్ తీసుకునేది ఎక్కడ తీసుకుంటుంది? స్మాల్ ఇంటెస్టైన్. ఇప్పుడు 3 to 5 వచ్చేసరికి బ్లాడర్. సో ఈవినింగ్ అయ్యేసరికి మళ్ళీ మనం తాగిన నీళ్ళు, తీసుకున్న ఫుడ్ ఏదైతే ఉందో ఎలిమినేషన్ ప్రాసెస్ అంతా కూడా ఆన్ 3 to 5 యాక్షన్ జరుగుతూ ఉంటుంది. దెన్ 5 to 7 వచ్చేసరికి జనరలీ 3 to 5 అయిన తర్వాత 5 to 7 వచ్చేసరికి మనకి కిడ్నీస్ మీద ఉంటుంది. సో మనకి ఏంటంటే మనకి న్యూట్రియంట్స్ని స్టోర్ చేసుకోవడం అనేది ఈ స్పెసిఫిక్ యాక్షన్లో జరుగుతుంది. దీంతోపాటు దిస్ ఈస్ ద డిన్నర్ టైం యాక్చువల్లీ. సో ఈ 5 to 7 ఉంది చూసారా, ఇక్కడ డిన్నర్ టైం. ఇక్కడ డిన్నర్ కూడా తీసేసుకోవాలి, తీసుకున్న ఫుడ్లో ఉన్న న్యూట్రియంట్స్ని స్టోర్ చేసుకోవాలి. దెన్ 7 to 9 వచ్చేసరికి మనకి ఇక్కడ ఏమవుతుందంటే 7 to 9లో దీని యాక్షన్ అంతా కూడా పెరికార్డియం మీద ఉంటుంది. సో పెరికార్డియం ఏం చేస్తూ ఉంటుందంటే మనకి ప్రొటెక్షన్ ఇస్తుంది. సో ప్రొటెక్షన్ ఇవ్వడమే కాకుండా మన హెల్దీ స్టేట్లో ప్రమోట్ అవ్వడానికి బాగుంటుంది. 11 to 1 వచ్చేసరికి గాల్ బ్లాడర్ మీద ఉంటుంది. సో మనం ఏంటంటే ఆ క్లాక్కి తగ్గట్టు ఏదైతే ఉందో, మీరు ఆ టైమింగ్ ఏదైతే చెప్పానో ఆ టైమింగ్కి ఆ సిస్టమ్ అది జనరేట్ అవుతూ ఉంటుంది. మనం దాని ప్రకారమే ఫుడ్ షెడ్యూల్ అయినా, స్లీప్ షెడ్యూల్ అయినా, ఏ షెడ్యూల్ అయినా దాని ప్రకారమే వెళ్ళాలి. ఆల్మోస్ట్ మనం ఏమాత్రం కొంచెం మిస్ చేసినా హెల్త్ కాంప్లికేషన్స్ లీడ్ చేసే విధంగా ఉంటుంది. కాబట్టి సో ఈ క్లాక్ ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే స్పెసిఫిక్ టైమ్ అండ్ యాక్షన్, స్పెసిఫిక్ పార్ట్. సో ఇప్పుడు మనం స్పెసిఫిక్ పార్ట్కి మనం దాన్ని జనరేట్ చేయాలి అని అంటే దాని టైం ప్రకారం ఫుడ్ తీసుకోవడం, రెస్ట్ తీసుకోవడం, మన యాక్టివిటీస్ చేయగలిగినట్టయితే బాడీ హెల్దీ స్టేట్లో ప్రమోట్ అవుతుంది.